నేను తిప్పాలంటే కేసీఆర్ ట్రావెల్స్ రైట్ రైల్గా తిప్పొచ్చు, ఎందుకంటే నేను తప్పు చేసినవాడిని కాదు. కానీ బస్సుల వ్యాపారం ఆపేయాలనుకున్నాను, ఆపేశాను కొన్ని కారణాల వల్ల. ఆర్టీసీ కాదు, నేను అసలు ఈ 2 రాష్ట్రాల్లో నా బస్సే తిప్పను. ఒక మంచివాడిని దొంగగా చిత్రీకరిస్తున్నారు, సమాజానికి అది మంచిది కాదు. నాది సేఫెస్ట్ బస్ ట్రావెల్ ఇన్ ది కంట్రీ, నాట్ ఇన్ ఈ 2 రాష్ట్రాలు కాదు, ఈ భారతదేశంలోనే. నా యాక్సిడెంట్ యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 0.01 ఈ భారతదేశంలోనే. అటువంటి వాళ్ళని నేను ఎప్పుడు తప్పు చేయలేదు వ్యాపారంలో. నేను తప్పు చేయలేదు, తప్పు చేయను, నా బ్లడ్లో నా డిఎన్ఏలో తప్పు లేదు. చాలామంది మీడియాలో కూడా నష్టాలు వస్తాయంటున్నారు, కానీ ఇటువంటి నష్టాలను ఇంకా 10 ఏళ్ళు తట్టుకుని నిలబడగల కెపాసిటీ కేసీఆర్ ట్రావెల్స్కి ఉంది. అది నా ఇష్టం, నా వ్యాపారం నా ఇష్టం ఉంచుకుని. నేను చిన్నప్పుడు పుట్టింది పెరిగింది బస్సుల్లో, కావాలంటే ఎదురుగా పెట్టుకుని రోజు కడిగించుకుని శుభ్రంగా హ్యాపీ చూసి ఎంజాయ్ చేస్తాను. నష్టాల వల్ల నేను మూసేలా. ఇంకా 10 ఏళ్ళైనా ఈ నష్టాలని తట్టుకుని నిలబడే కెపాసిటీ కేసీఆర్ నానికి ఉంది, కేసీఆర్ ట్రావెల్స్ కూడా ఉంది. ఇక్కడ కాకపోతే మాకు 20 రాష్ట్రాలను తిప్పాలి, ఇక్కడ ఈ 2 రాష్ట్రాలను తిప్పాలని అవసరం లేదు. సంవత్సరం నుంచి మాకు జీతాలు ఇవ్వలేదండి. కాకపోతే మేము ఎందుకంటే కంపెనీ ఇంత ముందు కూడా అన్సీజన్లో 3 నెలలు 4 నెలలు ఆపుతూ వచ్చే తర్వాత ఇస్తా వచ్చారు. ఆ నమ్మకంతో మేము చేస్తూ వచ్చాము ఇంతవరకు. కాకపోతే నానిబాబు గారు చూసి మాకు లాస్ వచ్చిన 10 సంవత్సరాలు లాస్ వచ్చి తట్టుకునే శక్తి ఉన్న అన్నతను నానిబాబు గారు కనీసం మా జీతాలు ఎంత అవుతాయండి? ఆయన గాలి గొడుగు సమానం. మాకు ఇవ్వచ్చు, మా జీతాలు ఎందుకు ఆపేడతాను? దానికి మా సమానం. మాకు ఖచ్చితంగా మా జీతాలు ఇచ్చేంతవరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు. మా జీతాలు 8 నెలల జీతాలు రాదు. మా ఇంట్లో బాడీలు కట్టాలా, చీటీ డబ్బులు కట్టాలా, పిల్లలకు ఫీజులు, ట్యూషన్ ఫీజులు కట్టాలా. అందరూ ఇప్పుడు బండ్లు ఆపినారు, బండ్లు ఆపినారని స్టేట్మెంట్ వస్తూనే మాకు అందరూ ప్రెజర్ చేస్తున్నాం, మాకు డబ్బులు మాకు కట్టాలని చెప్పేసి. ఇలా చేసి ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు. కానీ ఎంపీ పదవిలో ఉండి, ఎంపీ హోదాలో ఉండి, వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్లం మేము, మామూలు డ్రైవర్లం, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్లం వాళ్ళకి మేము. ఈ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్లకు మాకు చెల్లించాల్సిన బకాయిలు మాకు చెల్లించేస్తే మాకు ఏముండదు కదా. గత ఆగస్టు నుంచి మా జీతాలు అన్నీ పెండింగే ఉన్నాయి. పిఎఫ్ కట్టలేదు, ఈఎస్ఐ కట్టలేదు, అన్నీ పెండింగే ఉన్నాయి మావి. ఖచ్చితంగా ధర్నా చేస్తాం సార్, ఖచ్చితంగా ధర్నా చేసి మమ్మల్ని కొట్టినా, చంపినా, పోలీస్ స్టేషన్లో వేసినా ఇక్కడ మా జీతాలు తీసుకొని మేము కదులుతాం. అంతవరకు కదిలే ప్రసక్తే లేదు. జీతాలు గురించి వచ్చామండి. 8 నెలల జీతాలు. మేమేం గొడవలు చేస్తానికి రాలేదు. మా ఇల్లు గడవక 8 నెలల నుంచి జీతాలు రావాలి, దాని గురించి వచ్చాము అడుగుదామని. అంతేగాని మేము గొడవలు చేస్తానికి రాలేదు. మరి రోడ్డు మీద ఇట్లా అద్దద్దాన్ని మూసేసి రోడ్డు మీద వదిలేస్తే 1-2-500 మంది డ్రైవర్లు అండి. ₹1 జీతం లేదు. సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నామండి. ₹1 జీతం ఇచ్చినది లేదు ఇంతవరకు, సంవత్సరం నుంచి కూడా. ఇప్పుడు ఏమన్నారు, బండ్లు మొత్తం ఆడ పెట్టేసిన తర్వాత లేదు మీకు 1వ తారీఖు 2 జీతాలు పడతాయి, తర్వాత 5వ తారీఖు మొత్తం క్లియర్ అవుతాయని అన్నారు. సరే అని 1వ తారీఖు వచ్చింది, ఫోన్లు కొడితే ఎవరు రెస్పాండ్ లేదు. తర్వాత 5వ తారీఖు కూడా ఫోన్లు కొడితే తర్వాత కూడా ఎవరు రెస్పాండ్ లేదు. మాకు కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని బ్రాండ్ పెట్టినారు, సడన్గా మూసేసినారు. మాకు పని లేదు, పని ఇప్పియాలో. మా జీతాలు సంవత్సరం నుంచి ఆగుండాయి, మా జీతాలు మాకు కావాలి అంతే. శాలరీస్ ఇవ్వబోగా పోలీసు వాళ్ళని పార్టీ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు సార్. ఇది 4వ సారి రావడం. ప్రతిసారి ఎవరో ఒకరు వస్తున్నారు, ఏదో సమాధానం చెప్తున్నారు, వెళ్ళిపోతున్నాం తిరిగి. ఇది 4వ సారి సార్. ఆఫీస్ కాడికి వస్తే పోలీసు వాళ్ళని పంపించారు. ఏం చేద్దాం అనుకున్నారు సార్? మా జీతాలు ఇవ్వబోగా మేము న్యాయం అడిగినందుకు మమ్మల్ని కొట్టడానికి పోలీసులను పిలిపించేస్తే అధికారంలో ఉన్న పార్టీ మీకు నచ్చినట్టు చేసేస్తారా? మేము అడిగింది మా శాలరీలు, మేము ఏం అడగట్లేదు మిమ్మల్ని. 3 నెలలు శాలరీలు ఇచ్చేసినట్టు పేపర్లో చేస్తే సరిపోతుందా సార్? కుదరదు కదా. మేము సడన్గా మూసేయడం వల్ల మాకు సంస్థ, మేము ఆఖరికి రోడ్ల మీద బతకాల్సిన పరిస్థితి ఉంది. పస్తులు చాలా, ఇంకెందుకు నెల రోజుల నుంచి పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇంటి అద్దెలు కానీ, పిల్లల ఫీజులు కానీ చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. ఏమన్నా అంటే పోలీసులు పెట్టి కొట్టియడానికి చూస్తున్నారండి. ఇది ఎక్కడనే మేము అడుగుతున్నాము.